ఏం సుహాసిని, ఆ దేవుడితో నీకేం పని? మీకన్నా ఆ దేవుడి దర్శనం సులువుగా దొరుకుతుందని నిన్న మీ ఇంటికి వచ్చాను. తమరు లేరు. ఏమిటి విషయం? మా నాన్నగారి ప్రమోషన్ మీద బొంబాయికి బదిలైంది. వచ్చే వారం చలో బాంబే. బొంబాయా? ఇదిగో చూడు, దేవుడి సన్నిధిలో హాస్యాలాడకు. నిజం భరణి, ఆ దేవుడే సాక్షి. మన ప్రేమకి ఎడబాటికి. రేపు తీరిగా మాట్లాడతాను. మా నాన్నగారు అమ్మగారు కూడా వచ్చారు గుడికి. బాగుంది. మీ నాన్నగారికి ప్రమోషన్, మనకు కమోషన్. ఏం చేస్తాం? మన పెళ్ళయ్యాక ప్రమోషన్ ఇవ్వకూడదా? నువ్వు ముందుది వెనక, వెనకది ముందు చేస్తావేంటి దేవుడా అని ఒక దులిపేస్తాను ఆయన్ని. వస్తాను. నా గుర్తుగా నీకేం కావాలో చెప్పు. మీరేమిస్తారు? ఓ మాసిపోని చిరునవ్వు, నీ మనసుకి నిలువుటద్దం లాంటిది. ఏది? అదే. ఓ, మోనాలిసా. థ్యాంక్స్. మరి నువ్వు నాకేమిస్తావు? నాలాంటిది మాత్రమే మీరిచ్చారు నాకు. నన్ను నేనే ఇచ్చుకుంటాను మీకు. ఒక క్షణం. అవును, మన పెళ్లి విషయం మీ నాన్నగారితో మాట్లాడావా? ఎలా? ముందు మా నాన్న నా పెళ్లి విషయం కదిలేస్తే మన ప్రేమ విషయం నేను మెదలేస్తాను. ఎన్నాళ్ళు నన్ను ఇలా వదిలేస్తావు అని. భరణి, నాకు మీరు, మీకు నేను కాకపోతే నా ప్రాణాలే వదిలేశాను. ఏమిటిది? నన్ను చూడాలనిపించినప్పుడల్లా మీరు నవ్వుతూ ఇది చూడాలి. మీ సోళ సుందరి సుహాసిని. నాలో ఉన్న చిలిపితనంతో పాటు హాస్యం కూడా ఎప్పుడో చచ్చిపోయింది. నిద్ర పట్టేట్లేదు, తల పగిలిపోతుంది. ఈ తలనొప్పికి సగం కారణం ఈ ట్రైన్ ప్రయాణం, ఈవిడితో ప్రయాణం అస్సలు కారణం. చాలు చాలమ్మా, ఈ మందులు మాకులు అంటే నాకు మహా చిరాకు. అమ్మ అని పిలుస్తారు కదా నాన్న, మరి అమ్మ మాట వినకపోతే తలనొప్పి పోతుందా? ఇది అలాగూ పోదమ్మా. బొంబాయిలో దిగటమే తలకు మించిన బరువుతో దిగా. జీవితపురాళ్ళకి ఆశపడి వస్తే జీవితంలో సుఖం పోయింది, అమ్మ పోయింది, నెమ్మది పోయింది. ఈ తలనొప్పి మాత్రం పోలేదమ్మా. మీరు ఊరికేలా మాట్లాడుతుంటే వినేవాళ్ళు కూడా తలనొప్పి వస్తుంది. ఈ బాంబే ప్రాంతంలో మన తెలుగు వాళ్ళు ఎవరైనా కష్టపడుతున్నారంటే నా మనసు అదలా అయిపోతుందండి. అదేమిటో. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ నేను ఉన్నాను. సుగుణాకర్ రావు గారు, మా అమ్మాయిని ఒంటరిదాన్ని చేసిపోతానేమో భయంగా ఉందండి. గుండెపోటుకు అంత భయపడతారేమిటండి? తలపోటు కన్నా చులకన అయిపోయింది కదా. అది కాదండి, నా కాలం తీరిపోయినట్టు నాకు అర్థమవుతోంది. నాకు కూడా అర్థమైందండి. మీరు వెంటనే సుహాసిని పెళ్లి చేసేయాలి, అంతే కదా? అప్పుడు మీకు ఏ బాధ ఉండదు. ఓకే, ఎలాంటి వరుడు కావాలి? నెలకు 3000 రూపాయల జీతం చాలా? మీరు పని చేస్తున్నంత పెద్ద కంపెనీలో నాలాగా రీజనల్ మేనేజర్ చాలా? సొంత ఊళ్ళో లంకంత ఇల్లు, బాంబేలో సినిమా సెట్ అండ్ ఫ్లాట్. వీటన్నిటికంటే మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని. నేనే వరుణ్ అని చెప్పేశానే. ఏమంటారు? మీకు పావలా ఖర్చు కానేను. ఒప్పుకుంటే ఈ క్షణమే రిజిస్టర్ మ్యారేజ్. సుహాసిని, విన్నానన్న, నాకు కొంచెం వ్యవధి కావాలి. 15 రోజుల్లో నా నిర్ణయం చెప్తాను. నాన్న, నేను గడువు ఎందుకు అడుగుతున్నానో మీకు తెలుసు. వీరికి కూడా తెలిస్తే మంచిది. చూడండి, నేను ఒకరిని ప్రేమించాను. ఆయన పేరు భరణి, మా ఊరు. ఇంకా మా ఊర్లోనే ఉన్నారనుకుంటున్నాను. ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు రాలేదు. ఆఖరిసారిగా ఒకే ఒక ఉత్తరం రాస్తాను. దానికి కూడా జవాబు రాకపోతే మీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను.
జవాబు నాయ్. దేశంలో స్త్రీలంతా ఇంత నిజాయితీ పరులైతే ఈ తుఫాన్లు భూకంపాలు ఎందుకు వస్తాయండి? ఓకే, వెయిట్ చేద్దాం. 15 రోజులే కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. పెళ్ళైన తర్వాత తెలుసుకున్నాను అతను ఒక ముసుగు మనిషి, మేకవన్న పులి అని. ప్రాణం ఉన్నదైనా లేనిదైనా నవ్వేదాన్ని ఏడిపించడమే అతనికి వినోదం. అదొక అరుదైన వికృతమైన మనస్తత్వం. మొగుడు పెళ్ళాల తగులుకైతే కోర్టు ఎక్కే పని లేదు, మంచం ఎక్కితే సరిపోతుంది కదూ. ఏ ఇలాంటప్పుడు దీపం ఆర్పకూడదు. ఈ వెలుతుర్లో నేను పంచైనా నిన్ను గట్టిగా ముద్దు పెట్టుకుంటాను. ఎంత గట్టిగానో తెలుసా? చెప్పుకో చూద్దాం. నీ మాజీ ప్రియుడు గుర్తుకొచ్చేంత గట్టిగా. ఏమిటి, రాణిగారు అలంకరించుకుంటున్నారా? ఇది కొత్త చీర. ఎలా ఉన్నాను? ఇది 300 రూపాయల చీర. 30 రూపాయల చీరలో కూడా అందంగా ఉంటేనే అది నిజమైన అందం. అంటే నాది నిజమైన అందం కదా? ఎంత మాట! అలా గుమ్మలో పోయి నిలబడు, 300 కాకపోయినా 30 రూపాయలు దొరకచ్చు. సృష్టిలో ప్రతిదానికి ఒక లయ ఉంది. గుండె చప్పుల్లో లయ ఉంది, ఈ బండి చప్పుల్లో కూడా లయ ఉంది. నా బ్రతుకులో మాత్రమే లయ తప్పింది. నాకిప్పుడు అర్థమైపోయింది, నువ్వు డాన్సర్వి కదూ. ఏయ్, ఇలా రా. ఎంతకాలం పట్టింది నీకు ఈ డాన్స్ నేర్చుకోవడానికి? 5 సంవత్సరాలు. ఎంతకాలం పడుతుంది మానేయడానికి? ఏం జరిగిందండి? నేను ప్రోగ్రామ్ హాల్కి వచ్చాను. నన్ను సుహాసిని భర్త గారంటూ కూర్చోబెట్టాడు ఒక బ్యాస్టర్డ్. అంతగానే అవమానం ఉందా నా మగతనానికి? వెంటనే నిర్ణయించుకున్నాను, నిన్ను మరెప్పుడు గజ్జలు ముట్టుకోనీయకూడదని. అలా అనకండి. డాన్స్ నా ప్రాణం. ఈ ఒక్క వ్యాపకం లేకపోతే నా బ్రతికి అర్థమే లేదు. ఆరు బయట అవయవాలు ప్రదర్శించి మరొక భరణిని ఆకట్టుకోవాల్సిన అవసరం మరి నీకు లేదు. అర్థమైంది. మిమ్మల్ని కట్టుకున్నాక బ్రతుకులో కమ్మటివెన్నో నష్టపోయాను. అందులో ఇది ఒకటి. ఏం భయపడ్డావా? ఇలా భయపెట్టడం నాకు భలే సరదా. ఇంకా చూస్తావా నా ప్రతాపు? కళ్ళు మూసుకో.
అదిరిపోయినట్టున్నావు. తింటావా? కాకింగ్లు చెయ్యి. కాకింగ్లు అంటే తెలీదా? ఎవరితోనో ప్రేమ సరసములు జరిపి నాతో పెండ్లి జీవితం గడుపుట, అది కాకింగ్లంటే. అర్థం కాలేదా? నీకు తెలుసుండాలే. వాడు లేడు, కాకింగ్లు చేసి ఉమ్మబడిన ఉమ్మడి బిడ్డ. ఇటు చూస్తే నాలాగా ఉంటాడు, అటు చూస్తే అది ఎవరిలాగానే ఉంటాడు. ఏమే చొక్కా పట్టుకున్నావు? ఎలా ఉంది? ఆ నోట్లో ఉన్నది నాలిక, తేలుకొండ. నరుకుతాను రాస్కెల్. మీ వల్ల కాదు. ఏమో నరకడానికి ఇంకా ఏం మిగిలింది? అన్ని విధాలా నన్ను నరికేశారు. నా నమ్మకాన్ని వేడతో నరికేశారు. నా ఆశలన్నీ మొదలంట తెగ నరికేశారు. పిచ్చి పిచ్చిగా వాగేవంటే విడాకులు ఇచ్చి పారేస్తాను. పెద్ద ఒకనా విడాకుల అంటే ఆడదాన్ని దిక్కుమాలిందాన్ని చేసే ఒక్కగానొక ఆయుధం అని కదూ మీ భ్రమ? కాదండి, ఆడదానికి అదొక వరం, చట్టం వచ్చిన వరం, ఒక రక్షణ. మీలాంటి దిక్కుమాలిన మొగ మృగాల నుంచి మమ్మల్ని మేము కాపాడుకునే ఒకే ఒక ఆధారం. తెలిసిందా? నాకు నువ్వు పాఠాలు చెప్తున్నావా? ఈ క్షణమే విడాకులకు ఏర్పాటు చేస్తాను. ఏమనుకుంటున్నావా? మన పెళ్ళైన ఇంత కాలానికి మొదటిసారిగా మీ నోట ఒక చల్లని మాట విన్నాను. ప్లీజ్ వెంటనే విడాకులకు ఏర్పాటు చేయండి. భర్త డి సుగుణాకర్రావు భార్య సుహాసిని వాద ప్రతివాదములు విన్న మీదట ఇరువురికి విడాకులు మంజూరు చేయడమైనది. మైనర్ కుమారుడు ప్రతివాదితోనే ఉండుటకు వాది సమ్మతించిన కారణమున భరణము నిమిత్తమై నెలకు 175 రూపాయలు ప్రతివాదికి వాది చెల్లించు విధముగా శ్రీ బొంబాయి కోర్టు వారు తీర్మానించడమైనది. ఎంత ప్రయాసపడి ఎన్ని మెట్లు దిగినా తిరిగి మొదటి మెట్టు దగ్గరే మొదలవుతుంది కథ. ఏమ్మా, రాత్రి బాగా నిద్ర పట్టిందా? చూసావా ఆ తాళ్ళు వదలకుండా ఎలా పట్టుకున్నాడో బాబు. వాడేనా? నేను కూడా వదలకుండా పట్టుకున్నాను. వదలకుండానా? ఏ ఏమిటి మూటా ముళ్ళ సర్దేస్తున్నావు? ఈ ఊళ్ళో నీ తై తక్కలకి నేను అడ్డమనేగా మీ ఊరు బదిలీ చేసుకున్నావు. ఆ ఫోటో ఎందుకు? నాకు కావాల్సినవన్నీ నాతో తీసుకుపోతున్నాను. కరెక్ట్. నీకు బిడ్డ కావాలి, పెళ్ళి అక్కర్లేదు. మగాడు కావాలి, మొగుడు అక్కర్లేదు. కాపురం వద్దు గాని స్త్రీ కోర్టు వారిప్పించే భరణం మాత్రం కావాలి. అందుక ఈ ఉపన్యాసం అంతా. మోటు ఏ సబ్ గాడి మే రఖో. అరే మాంగళ్యం ఇంకా ఉందే? అవును మరి, పతివ్రతవి కదా. సీతకి సావిత్రికి మధ్యలో వస్తుంది నీ పేరు. నాతో అన్ని వదిలేసుకున్నావు, అది కూడా తెంపి పారేయకూడదు. 4 జతల బూట్లు వస్తాయి అమ్ముకుంటే. నేను కట్టిన తాళే కదా. కట్టింది మీరైనా చేయించింది మా నాన్న కదా. పాపం, మీ నాన్నే వేలకు వేలు ఖర్చు పెట్టి పెళ్లి జరిపించాడు. కానీ నువ్వు కాపురం చేసేది మీ నాన్నతో కాదు, నాతో. ఏ నన్ను బాగా తిట్టాలనిపిస్తుందా? లేదండి, ప్రేమగా పిలవాలనిపిస్తుంది. ప్రేమగానా? ఏది పిలు? మిస్టర్ సుగుణాకర్ రావు.
ఏయ్, నన్ను పేరు పెట్టి పిలవడానికి నీకు 4 చుట్టుకుపోలేదే? లేదండి, స్టాంగ్ పెప్పర్మెంట్ నోట్లో వేసుకున్నట్టు జివ్వు జివ్వుమంటోంది, కానీ సుఖంగా ఉంది. మిస్టర్ సుగుణాకర్ రావు, ఇంతవరకు నా వల్ల మీకైన ఖర్చులు, ఈ మాంగళ్యం ఖరీదు, ఇంకా లెక్కలో బాకీలేమైనా ఉంటే అన్నిటికీ చేర్చి రాసిస్తాను. ఏమిటి చెక్క? మిస్టర్ సుగుణాకర్ రావు, నెల నెల మీరు నాకు ఇవ్వాల్సిన భరణం అక్కర్లేదని రాసిస్తాను. ఏం భయపడద్దు. నేను ఎంతకాలం బ్రతికుంటే మీ రుణమంతా తీరుతుందో అంతకాలం బ్రతికే ఉంటాను. ఇంతలో చావు. ఏమో, అలా ముందు రాసివు.